కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీడీపీ దృష్టి సారించింది. ఓట్ల కౌంటింగ్ హాల్లో ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు పార్టీ కార్యాలయంలో ట్రైనింగ్ ఇస్తున్నారు. కౌంటింగ్ రోజు గొడవలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే వైసీపీ నేతల వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. ఓటమి భయంతో వైసీపీ ఏజెంట్లు ఘర్షణకు దిగబోతున్నారని ఇప్పటికే వెల్లడైంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ హాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై టీడీపీ సీనియర్ నేతలు ఏజెంట్లకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకులు యనమల, దేవినేని ఉమా, పరుచూరి అశోక్ బాబు హాజరయ్యారు. టీడీపీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్స్తో టీడీపీ నేతల సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, చెప్పండి పూర్తి వివరాలు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏదైతే టీడీపీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ సంబంధించిన సమావేశం అయితే కొద్దిసేపు క్రితం ముగిసింది. అయితే ఈ సమావేశంలో అనేక అంశాలు ప్రధానంగా చీఫ్ ఏజెంట్లకి వివరించడం కూడా జరిగింది. ఏదైతే కౌంటింగ్ కేంద్రాల్లో ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై మొత్తం కూడా టీడీపీ సీనియర్ లీడర్లు యనమల రామకృష్ణ గారు, అలాగే పట్టాభి, పరుచూరి అశోక్ బాబు, దేవినేని ఉమా వీళ్ళందరూ కూడా వారి సూచనలు, సలహాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఇటీవల కాలంలో వైఎస్ఆర్ పార్టీ ఏజెంట్ల సమావేశంలో సజ్జల రామకృష్ణ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ రోజు జరిగిన సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం కూడా ఈ మీటింగ్ కూడా మొత్తం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగినప్పటికీ ఎవరిని కూడా అనుమతించలేదు. కేవలం ఇన్ కెమెరా మీటింగ్ కింద ఈ సమావేశం నిర్వహించారు. అయితే ఏదైతే ప్రధానంగా కౌంటింగ్ కేంద్రాల్లో ఏ విధంగా అనుసరించాలి, దానికి ఎటువంటి వివాహ ప్రతి వివాహాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. అలాగే దీనికి సంబంధించి అంటే కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగా అక్కడ వ్యవహరించాలన్న దానిపై మొత్తం కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా అక్కడ వివరించడం కూడా జరిగింది. ఇంకోటి ప్రధానంగా చూస్తే ఈసారి అంటే పోస్టల్ బ్యాలెట్ ఏ విధంగా లెక్కిస్తారు, అంటే పోస్టల్ బ్యాలెట్ అలాగే మామూలు అసెంబ్లీ కూడా రౌండ్స్ వారికి మొత్తం కూడా ఎట్ ఏ టైం లెక్కిస్తారని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ స్ట్రాంగ్ రూమ్స్ నుంచి ఈ ఏదైతే ఈవీఎంలు ఉన్నాయో అన్ని కూడా ఈ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ సమక్షంలోనే ఆ సీల్స్ అన్ని ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వాటిని కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ ఈవీఎంలన్నీ కూడా తీసుకొచ్చి అంటే రౌండ్ వైజ్ గా మొత్తం కూడా అక్కడ ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొత్తం కూడా మొదలు పెడతారు. ఆ ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలైన తర్వాత ఏ విధంగా వాటన్నిటిని నోట్ చేసుకోవాలి, రౌండ్ వారీగా ఏ విధంగా అన్ని కూడా నోట్ చేసుకునే విధానాన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఈ బెదిరింపులకు కానీ ఎటువంటి ఈ ప్రలోభాలు కూడా గురికోకుండా మొత్తం కూడా ఆ దృష్టి అంతా కౌంటింగ్ మిషన్స్ మీద వాటి మీద ప్రధానంగా పెట్టాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యవహారాన్ని అన్నింటినీ కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో మొత్తం కూడా వివరించడం జరిగింది. అయితే ఎవరన్నా ఏదన్నా ఒకవేళ కవింపు చర్యలకు పాల్పడ్డా అటువంటి యాక్టివిటీకి చాలా దూరంగా ఉండాలని కూడా చెప్పడం కూడా జరిగింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పూర్ణ.